సిరివెన్నెల సినిమాలోని అన్ని అద్భుతమైన పాటలే కానీ అందులో చందమామ రావే జాబిలి రావే పాట మాత్రం ప్రత్యేకం. సీతారామ శాస్త్రి అద్భుత రచన, కె విశ్వనాథ్ కళాత్మకత, మహదేవన్ అద్భుతమైన కంపోజింగ్. ఈ పాటలో దేనికదే ప్రత్యేకం. అయితే ఈ పాటలో మరో ప్రత్యేకం ఏంటంటే ఇందులో కృష్ణునిగా అభినయించిన అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఆమె పేరు చార్మిళ. ఆమె తెలుగులో ప్రాణదాత, అసాధ్యురాలు అనే 2 సినిమాల్లో మాత్రమే నటించింది. చక్రాల్లాంటి కళ్లతో, అందమైన రూపంతో అందరినీ ఆకర్షించే ఈ అమ్మాయి నేటివ్ కేరళ. అక్కడే దాదాపు 40 సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. 90స్లో మలయాళ నటుడైన బాబ్ ఆంథోనీని ప్రేమించింది. పసివాడి ప్రాణంలో సినిమాలోని గడ్డం విలనే ఈ బాబ్ ఆంథోనీ. చార్మిళను అతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఒకానొక దశలో ఆమె ఆత్మహత్యకు కూడా పాల్పడింది. ఆ దశలో ఆమెకి అండగా నిలిచాడు టీవీ యాక్టర్ కిషోర్ సత్య. ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అయితే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అంటే 4 ఏళ్లకు వారిద్దరి బంధం తెగతింపులైంది. ఆ తర్వాత రాజేష్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడితో చార్మిళ 10 ఏళ్లు కాపురం చేసింది. ఆ తర్వాత అతడికి విడాకులిచ్చింది. ఇక లేటెస్ట్ గా చార్మిళ నా మాజీ భర్త కిషోర్ సత్య తనను తన పిల్లల్ని చంపటానికి ప్రయత్నిస్తున్నాడని పోలీసుల్ని ఆశ్రయించింది. ఇప్పుడు ఈ కేసు కోర్టులో ఉంది. మలయాళ చిత్రాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధపడుతున్న చార్మిళ ఇప్పుడు ఈ విధంగా కోర్టుల చుట్టూ, పోలీసుల చుట్టూ తిరుగుతుండటం ఏమంత మంచి పని కాదని ఆమె సన్నిహితులు కొందరు సలహాలిస్తున్నారు. సిరివెన్నెల్లో కృష్ణుడిగా ఎంతో ముగ్ధమోహనంగా కనిపించిన ఆ అమ్మాయే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉండటం ఎంతైనా బాధాకరం. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.